Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే దారుణంగా నా మీద మాటల దాడి స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడ మీడియా వాళ్ళు నువ్వు పెద్ద బుడింగివా అన్నట్లు మెసేజ్లు చేస్తూ ఉన్నారు. తప్పు ఎత్తి చూపడానికి ఎక్కడి నుంచో ఊడిపడాల్సిన అవసరం లేదు. జనాల నుంచి నాలాంటి వాయిస్ ఒకటి రైజ్ అయితే మీలాంటి తప్పుడు ఎదవలు నాలాగా మాట్లాడేవాడు మీకు దొరక్కపోవచ్చు. మీడియాను డైరెక్ట్గా నువ్వు తప్పు చేస్తున్నావు అని మాట్లాడే దమ్ము ఎవడికి ఉండదు. ఆ దమ్ము ఉండదనే ధైర్యంతోనే మీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నారు. నాకు తెలిసి ఫస్ట్ టైం మీడియాలో బూతులతో మెసేజ్లు పెట్టే ఎదవల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. మీడియా అంటే నాకు గౌరవం ఉంది, ఎందుకంటే నేను మీడియాలోనే చేశాను కాబట్టి. ఎన్నో ప్రెస్ మీట్లలో చెప్పాను నేను మీడియా మనిషిని అని చెప్పేసి. అలాంటి మీడియా మనిషే మీడియా వైపు తిరగబడ్డాడంటే కారణం ఏంటి? మీలో ఉన్న కొందరు ఎదవలు. నేను మాట్లాడేది ఆ కొందరు ఎదవల గురించే. మీరు ఎవరైతే నెగిటివ్ మెసేజ్లు పెట్టారో వాళ్ళందరూ గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు ఎప్పుడు ఏ ప్రెస్ మీట్కి కవర్ తీసుకోలేదా? మీకు శాలరీలు రావడం లేదా? కవర్ తీసుకొని మీరు పనిచేస్తున్నారు కాబట్టే మిమ్మల్ని నేను విమర్శిస్తున్నాను. మీరు తప్పు చేస్తున్నారు. చిన్న సినిమాని ఎస్పెషల్లీ మీ పెద్దవాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, అది వేరే విషయం, ఎందుకంటే మీ అండర్స్టాండింగ్లో మీరు చేసుకోవచ్చు. కానీ చిన్న సినిమాకి బలవంతంగా కవర్లు తీసుకుంటున్నా మిమ్మల్ని ఏమనాలి? సిగ్గు శరమేమైనా ఉందా? అట్లా నాకు మెసేజ్లు పెడుతున్నారు. నేను అన్నిటికీ తెగించే వీడియోలు చేస్తున్నానని ఫస్ట్ వీడియోలో చెప్పాను. మీరు ఏం చేసినా, ఎన్ని చేసినా, నా మీద ఎంత ట్రోల్ చేసినా, ట్రోలింగ్ నాకు పెద్ద కొత్త కాదు. అన్ని ప్రొఫెషన్స్లోనూ నాకు ట్రోలింగ్ కామన్ అయిపోయింది. ఎందుకంటే నిజాలు మాట్లాడదాను కాబట్టి నిజాలు మాట్లాడే వాడికి ట్రోలింగ్ ఎక్కువ. సింపుల్ థింగ్. నేను తప్పు చెయ్యను, మాట పడను. నా చిన్న సినిమాను బతికించుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. టోటల్ నా కెరియర్ని పనంగా పెట్టి ఈ వీడియోలు చేస్తున్నాను. నాకు తెలుసు మీరు నా సినిమా వస్తే నాకు పబ్లిసిటీ ఇవ్వరు. నాకు క్రిస్టల్ క్లియర్గా నాకు తెలుసు. ఇచ్చినా ఇవ్వకపోయినా నేను సినిమా ఇండస్ట్రీలోనే ఉంటాను, సినిమా కోసమే బతుకుతాను. థియేటర్లు మీ పబ్లిసిటీ ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వదులుతాను నా సినిమాని. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి? నా సినిమాని జనాలు చూడాలి. ఇదే నా టార్గెట్, డబ్బులు కాదు. ఇంకేంటి? కథం. మీరు ఇంత వర్స్ట్గా ఉన్నారనే మిమ్మల్ని మీరు మార్చుకోవాలనే ఈ వీడియోలు చేస్తున్నాను. మీడియా గురించి ఎవరికీ మాట్లాడే దమ్ము ఉండదు, అందువల్లే పెట్టరేగిపోతున్నారు. వాడైతే నా దగ్గర 1.5 lakh దొబ్బిన ఆ ఎదవ బలిసి కొట్టుకుంటున్నాడు. ఎలా ఉన్నాడు చూడు, డీపీ చూడండి తెలుస్తుంది. పందికొక్కులు తిన్నట్టు తింటూ, నేను చెప్పేది మీకోసమే. ఇలాంటి మీడియేటర్లు మధ్యలో బ్రోకర్ నా కొడుకులు ఉండి మీ జీవితాలతో ఆడుకుంటున్నారు. మీకేంటి? అక్కడ రిపోర్టర్లకి, కెమెరామెన్లకి చాలని జీతాలు ఉంటాయి. నాకు తెలుసు, నేను మీడియాలో చేశాను కాబట్టి నాకు తెలుసు క్లియర్గా. అతి తక్కువ జీతాలు ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఫైనాన్షియల్గా వేరే సోర్స్ ఉండాలి కాబట్టి మీరు పని చేస్తున్నారు, నాకు తెలుసు క్లియర్గా. కానీ చిన్న సినిమాను వదిలేయండి అంటున్నా నేను. చిన్న సినిమా కూడా పీక్కు తింటున్నారు బలవంతంగా. సప్పులు చేసి వాళ్ళకి ఫస్ట్ కాపీ వరకు వస్తే మీడియా వాళ్ళు పిక్కు తింటున్నారు. ఎవడు మాట్లాడాలి? మాట్లాడడానికి ఎవరు లేరనా? ఏం బా, కామెంట్లు పెట్టడం ఆపండి. మీరు ఎన్ని కామెంట్లు పెట్టినా నా వీడియోలు ఇంకా రైజ్ అయితే తప్ప తక్కువ కావు. మీరేదో ఇడిచెత్తాం పొడిచెత్తాం అంటే ఏం చేస్తారు? మహా అయితే వీడియోలు పెడతారు నా మీద. ఏం పిక్తారు? పీకేది ఏంటి? మీరు తప్పు చేస్తున్నారు అని చెప్తున్నా నేను. అది తప్పును మార్చుకోక, తప్పును సరిదిద్దుకోకుండా నా మీద మాటలు దాడి చేస్తున్నారా? సినిమా ఇండస్ట్రీలో మీ వల్లే చిన్న సినిమా
చితికిపోతుంది, సర్వనాశనం అవుతుంది. మరలా చెప్తున్నాను, మరలా మిమ్మల్ని కామెంట్ చేస్తున్నాను, మీరే, మీ వల్లే, మీ పిఆర్ఓల వల్లే. పిఆర్ఓల దందా ఆపాలి. దేనికి తీసుకున్నాడు 1.5 lakh అడగండి ఆ గాడిద కొడుకుని. ప్యాకేజీలు సపరేట్ ప్యాకేజీలు. ఫుల్ మీడియా రావాలంటే ఒక ప్యాకేజు, హాఫ్ మీడియా రావాలంటే ఒక ప్యాకేజు, 45 రావాలంటే ఒక ప్యాకేజు. మజాక్ చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో. మీ బాబు సొత్తు అనుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీ. పిఆర్ఓల దందా దారుణంగా ఉంది. కొత్తగా వచ్చే టెక్నీషియన్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, ఈ దందా విషయం తెలుసుకోండి. ఇక్కడే మీ సినిమా చచ్చిపోతుంది. మీ సినిమా థియేటర్ వరకు వెళ్తుంది అనుకున్నారా? ప్రెస్ మీట్లో మీకు పబ్లిసిటీనే ఉండదు, ఖర్చులు అవుతూనే ఉంటాయి, పబ్లిసిటీ ఉండదు. ఎవడు పబ్లిసిటీ ఇవ్వడు, ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు పబ్లిసిటీ. ఇక్కడే చిన్న సినిమా సగం చచ్చిపోతుంది. దాని తర్వాత దళారీ దందా సెకండ్ స్టేజ్లో. మీడియేటర్స్, థియేటర్ దగ్గర మీడియేటర్స్, దిల్ రాజు, సురేష్ బాబు, సునీల్ నారంగ్, ఇలా పెద్ద పెద్ద వాళ్ళ కథలు మీరు చెప్తున్నారు. వాళ్ళ వరకు కూడా ఈ మ్యాటర్ వెళ్ళదు. అతి చిన్న సినిమాలు ఇక్కడే చచ్చిపోతున్నాయి. అరే బాబు, రేపు థియేటర్ రిలీజ్ అనుకుంటే ఈరోజు ఈవినింగ్ నైట్ 8-9 కూడా నీ పోస్టర్ వెళ్ళదంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆలోచించుకోండి. అంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. ఒక పక్క తిననేది తింటూనే ఉన్నారు, కూడబలుకొని పందికొక్కుల్లా తింటూనే ఉన్నారు. కానీ నీ సినిమా పబ్లిసిటీ ఉండదు, థియేటర్ రిలీజ్ కరెక్ట్ ఉండవు. ఎవడొస్తాడు నీ సినిమాకి? ముందు రోజు నైట్ నీ పోస్టర్లు ఆఫీస్లోనే పడి ఉంటే మరుసటి రోజు నీ సినిమా రిలీజ్ అంటే ఎవడు దేకుతాడు? అసలు నీ సినిమా రిలీజ్ అయిందని ఎవడు తెలుసు? ఇది చిన్న సినిమా పరిస్థితి. మీ ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తే ఊరుకుంటా అనుకుంటున్నారా? ఇంకా వీడియోలు వస్తాయి. ఇంకొంచెం ఎక్కువ చేశారనుకో మీ ఛానల్స్ పేరు పెట్టి కూడా మరలా వీడియోలు వస్తాయి. ఏం చేస్తారో చేయండి, పర్లేదు. ఎన్ని వీడియోలు చేస్తారో చేయండి. నేను అన్నిటికీ తెగించే వచ్చాను. తప్పును మీరు మార్చుకున్నారనుకోండి, ఇది ఇంకా మీ మీడియాలోకి ఫోకస్ అయిందనుకోండి, అడ్డంగా వచ్చి కూర్చుంటాను మీడియాలో. సో తప్పును మార్చుకొని చిన్న సినిమాకు సపోర్ట్ చేశారా? ఓకే. లేకపోతే వారణాసి సూర్య విశ్వరూపం సినిమా ఇండస్ట్రీలో చూస్తారు చిన్న సినిమా కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.